నాకు ఒక డౌట్, అనస్థీసియా తీసుకున్నాక ఎందుకు మన బాడీలో పెయిన్ ఏమీ తెలియదు? అంటే వాళ్ళు చెయ్యి కట్ చేస్తున్నా సరే మనకేమీ తెలియదు. సో ఫస్ట్లీ పెయిన్ అనేది ఎట్లా జనరేట్ అయ్యింది అంటే మన బాడీలో మనకి ఏమైనా ఇంజురీ అయితే ఇన్స్టెంట్ గా మనకి పెయిన్ ఏం తెలియదు. ఇక్కడ నుంచి ఒక నర్వ్ సిగ్నల్ బ్రెయిన్ దాకా వెళ్ళి నీకు ఆ ప్లేస్ లో దెబ్బ తగిలింది అని బ్రెయిన్ తో చెప్తాయి. అప్పుడు మన బ్రెయిన్ చెప్తుంది నీకు నొప్పి వస్తుందిరా అని. అండ్ డాక్టర్స్ యొక్క టార్గెట్ కూడా ఈ ప్రాసెస్ ఆపడమే. సో టోటల్ గా 3 టైప్ ఆఫ్ అనస్థీసియాస్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి లోకల్ అనస్థీసియా. ఇది చిన్న చిన్న ప్లేసెస్ లైక్ డెంటల్ లో గట్టా వాడుతుంటారు. సో ఫస్ట్లీ వాళ్ళు ఎప్పుడైతే అక్కడ అనస్థీసియా వేస్తారో ఇన్స్టెంట్ గా ప్లేస్ అనేది నంబ్ అయిపోతుంది. సో దీని వల్ల బేసిక్ గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం జరుగుతున్నా నర్వ్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ దాకా వెళ్ళవు. మన టూత్ దగ్గర కట్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్ళకపోతే నొప్పి లేనట్టే కదా. నెంబర్ 2 వచ్చేసి రీజనల్ అనస్థీసియా. ఇవి కొన్ని సర్జరీస్ లైక్ బేబీ డెలివరీ అట్లాంటి వాటిలో వాడుతుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నొప్పి సిగ్నల్స్ అనేవి అక్కడ నుండి బయలుదేరుతాయి, కాకపోతే మధ్యలో స్పైనల్ కార్డ్ దగ్గర దాన్ని బ్లాక్ చేస్తారు. అంటే ఈసారి సిగ్నల్ స్టార్ట్ అయినా సరే మన బ్రెయిన్ దాకా వెళ్ళవు. సో మనకి మళ్ళీ నొప్పి తెలియదు. అండ్ నెంబర్ 3 వచ్చేసి జనరల్ అనస్థీసియా. ఇవి పెద్ద పెద్ద సర్జరీస్ లైక్ హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ అట్లాంటి వాటిలో వాడుతుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే సిగ్నల్స్ బ్రెయిన్ వరకు వెళ్లకుండా ఆపరు, డైరెక్ట్ గా బ్రెయిన్ ని ఆపేస్తారు. అంటే మనం అన్కాన్షియస్ అయి పడుకుండిపోతాం అనమాట. సో ఇక ఎన్ని సిగ్నల్స్ వస్తాయి ఏంటి బ్రెయిన్ ఆప్లో ఉన్న తర్వాత. సో మళ్ళీ ఇక్కడ మనకి పెయిన్ తెలియదు, లెగ్సేసరికి సర్జరీ అయిపోయి ఉంటుంది. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే పెయిన్ అనేది మన బాడీలో కాదు, మన బ్రెయిన్ లో క్రియేట్ అయి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్.